వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 16వ అధ్యాయ ప్రారంభం. ఓం శ్రీ సాయిరాం శ్రీ గురుదేవ దత్త శ్రీ స్వామి సమర్థాయ నమః. ఓ నిర్మల హృదయుడా విద్యాసాగర, చితి అనునది మృత శరీరమును దహించితే చింత అనునది జీవకళేబరమును దహించును. అది అంటే అంత భయంకరమైందన్నమాట. లోపల 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 దిగుళ్ళు ఉంటాయి చూడండి. అందుకే సద్గురు అనల చింత వలన రూపము, బలము, జ్ఞానము 3 కూడా నాశనం అయిపోతాయి అన్నారు. అది అట్లా చింత అనేది జీవించి ఉన్నటువంటి జీవ కళేబరం అంటే ప్రాణం ఉన్నటువంటి దేహాన్ని దహించేస్తుంది. అది చితేమో చచ్చిపోయిన దేహాన్ని అంటే ప్రాణం లేని దేహాన్ని, శరీరాన్ని దహిస్తే చింత అనునది ప్రాణం ఉన్న శరీరాన్నే దహించేస్తుంది అని. చింతలన్నీ వదిలి నిశ్చింతను పొంది సద్గురువును సేవించు వారిని గురువులు నిరపాయమైన కరుణతో రక్షించి వారి చింతలను మాపి వారికి శాశ్వత నిశ్చింత నిశ్చలతను కలిగించి సద్గతిని కలిగించగలరు. స్వామి మంగళవేళలో ఉండగానే జరిగినటువంటి కొన్ని లీలలు చెబుతాను వినుము అని శ్రీ స్వామి సమర్థులను ధ్యానించి, దేవాధిదేవ, సర్వ కార్యములకు నీవే కర్తవు, సకల కార్యములు నీ లీలలే, నీ చర్యలు తెలుసుకొనుట పామరుడనైన నాకు సాధ్యం కాదు. కరుణతో నీ లీలలోని నిగూఢ రహస్యమును నాకు స్ఫురింపజేసి నీ లీలామృతమును గానము చేయు శక్తినియుము అని ప్రార్థించి చెప్పబోనినారు. వత్స, ఒకనాడు శ్రీ స్వామి మురికిగా ఉండే ప్రదేశాల్లోనూ ముళ్ళ పొదల్లోనూ పడుకొని ఉన్నారు. ఆయనలా ముళ్లలో పడుకొని కూడా మహదానందముతో ఉండిరి. వారి ముఖ వర్చస్సు ప్రకాశవంతముగా ఉండెను. వారు చాలా ప్రశాంతముగా పవళించి ఉన్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలోని బసప్పతేలి అనే నూనె వ్యాపారి వీరిని దర్శించుట తటస్థించినది. ఆ పరిసరములలో పవళించి మహానందముగా ఉన్న వానిని చూడగానే ఆశ్చర్యముతో వాని మనస్సులో ఈ మహిమాన్వితుడు ఎవరై ఉండవచ్చు? ఈయన సిద్ధపురుషుడా, మహనీయుడా, లేక పిచ్చివాడా అని ఆలోచిస్తూ ఆయనకు నమస్కరించినాడు. వెంటనే శ్రీ స్వామివారు అతనికేసి తీక్షణంగా చూచి, నేను ఎవరినైతే నీకెందుకు అని గట్టిగా అరచెను. బసప్ప శ్రీ స్వామివారి సర్వవ్యాపకత్వ సర్వజ్ఞతను గ్రహించి, ఈ మహానుభావుడు తన మనోభావాన్ని అంతలో గ్రహించిరి అని అనుకుని ఆయన గొప్ప మహాయోగి అని గుర్తించి భక్తితో ఆత్మానంద భరితుడాయను. ఆ క్షణం నుండి తన వ్యాపార వ్యవహార చింతలన్నింటినీ వదిలి స్వామినే చింతించుచు వారి వెంట వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి ఆయన సేవకే అంకితమైనాడు. అలా బసప్ప స్వామిని సేవించుచుండగానే అనేక మంది స్వామిని సేవించుటకై వారిని చేరినారు. బసప్ప నిర్మల మనస్కుండై నిస్వార్థంతో భక్తితో స్వామి సేవలో లీనమయ్యుండువాడు.
బసప్పది అతి బీద కుటుంబం. ప్రతిదినం ఇంటింటా తిరిగి నూనె వ్యాపారం చేసి భార్యాబిడ్డలను పోషించుకుని వృత్తి అతడిది. అతను వ్యాపారమును మాని పిచివాని సేవకు అంకితమైనందున అతని భార్య చాలా బాధపడి కూలి పని చేసి కుటుంబమును పోషించుకొనుచున్నది. సద్గురువు పైన గల భక్తి అమృతం వంటిది. దాన్ని ఒక్కసారి చవిచూచిన వారు ఎట్టి స్థితిలోనూ వదులుకోలేరు. దాన్ని త్రాగిన కొద్దీ త్రాగాలనే అనిపిస్తూ ఉండును. తనివి తీరడం అనేది దాని విషయంలో లేనే లేదు. గురుభక్తి జనించగానే మితభాషిత్వం, వినయము, ఓర్పు, శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం అలవడుతాయి. వాని ద్వారా పాపాలు చాలా వరకు క్షీణించిపోయి శిష్యుడు పరిశుద్ధుడవుతాడు. అలా పరిశుద్ధుడైన బసప్ప సద్గురుమూర్తి అయిన శ్రీ స్వామి సమర్థుల సన్నిధిలో జీవించసాగాడు. సద్గురువు తన శిష్యులను ఆధ్యాత్మికంగా, ఆదిభౌతికంగా, ఆర్థికంగా రక్షించి కాపాడుతారు. బసప్ప కుటుంబ స్థితి తెలిసిన వారు వానికి మేలు చేయ సంకల్పించారు. ఒకరోజు అనేక మంది భక్తుల మధ్య కూర్చొని ఉన్న స్వామి సమర్థులు అకస్మాత్తుగా లేచి అతి వేగంగా నడవడం ప్రారంభించారు. భక్తులందరూ స్వామి వెంట పరుగెత్తవలసి వచ్చినది. అలా అతివేగముగా పోవుచున్న స్వామిని ఒక్క బసప్ప మాత్రమే అనుసరించగలిగినాడు. మిగతా వారు పరుగెత్తలేక అలసి ఆగిపోయినారు. చివరకు అందరినీ వదిలి వారిరువురు ఒక దట్టమైన అడవిలోనికి ప్రవేశించినారు. ఆ అరణ్యం అతి గాఢంగా భయంకరంగా ఉన్నది. ఆ అడవిలో శ్రీ స్వామివారు అండగా ఉండటంతో బసప్పకు ధైర్యం వచ్చినది. అలా వారు వెళ్ళి వెళ్ళి ఒకచోట నిలిచిరి. అక్కడ నల్లటివి, పచ్చటివి రకరకాల పాములు అసంఖ్యాకంగా కనిపించాయి. మితిమీరిన భయంతో బసప్ప స్వామివారి పాదములు గట్టిగా పట్టుకున్నాడు. స్వామి చిరునవ్వుతో అభయమిచ్చి ఆ పాములను చూపుతూ, నీకు ఎన్ని కావాలో అన్నింటిని తీసుకో, ఈ అవకాశం మళ్ళీ తిరిగి రాదు అని తొందర చేశారు. ఆయన మాటను జవదాటని బసప్ప ధైర్యాన్ని పుంజుకుని తన ఉత్తరీయంలో 4.5 అడుగుల పొడవు గల ఒక పామును పట్టుకుని మూటగట్టి భుజాన వేసుకున్నాడు. తిరిగి వారు మంగళవేడ వైపు వచ్చినారు. అడవి దాటి గ్రామము చేరగానే స్వామి బసప్పతో, ఇంటికి పోయి మూట విప్పి చూసుకో అన్నారు. స్వామివారి ఆజ్ఞతో కూడిన ఆశీర్వచనముతో బసప్ప ఇంటికి పోవుచుండగానే ఆ మూట బరువెక్కినది. ఇంటిలోనికి చేరి మూట విప్పి చూచినప్పుడు అతని ఆశ్చర్యానికి అంతులేదు. అది ఒక బంగారపు కడ్డి. జరిగిన ఉదంతము విని అతని భార్య శ్రీ స్వామివారి కరుణను, శక్తిని గ్రహించినది. తరువాత ఆమె కూడా శ్రీ స్వామివారిని భక్తితో సేవించేది. ఆ బంగారంతో బసప్ప కుటుంబమునకు దారిద్ర్యం తీరిపోయినది. వారి కుటుంబము అతిథి అభ్యాగతుల సేవలో శ్రీ స్వామి అనుగ్రహంతో సుఖంగా జీవించసాగారు. ఈ అద్భుతమైన సంఘటన జరుగుటచే మొదట స్వామివారిని పిచ్చివాడు అన్నవారే వారి శక్తిని గ్రహించి భక్తులైనారు. వారి పేరు దేశ దేశములకు వ్యాప్తి చెందినది. బ్రహ్మచారి, ఇటువంటిదే మరి ఒక సంఘటన మంగళవేడాలో జరిగినది వినుమని ఇలా చెప్పసాగారు. ఎవరు? నిత్యానందుడు అన్నమాట. ఒకనాడు వేసవిలో శ్రీ స్వామి సమర్థుల వారు బాబాజీ భట్టను బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి త్రాగటానికి చల్లని మంచినీళ్లు కావాలి అని అడిగినారు. ఆయన భార్య బయటకు వచ్చి శ్రీ స్వామి సమర్థులను చూడగానే ఆనందముతో ఆమె మనస్సు పొంగిపోయినది. ఇంటిలో బిందెలో నీళ్లు వేడిగా ఉన్నాయి. దొడ్లో బావి ఏమో పూర్తిగా ఎండిపోయినది. మహాశక్తి సంపన్నుడైన శ్రీ స్వామి అడిగినప్పుడు మంచినీళ్లు చల్లనివి ఇవ్వలేనందుకు ఆ ఇల్లాలు బాధపడి నీళ్ల కోసం ప్రక్క ఇంటికి బిందె తీసుకుని బయలుదేరినది. అది చూచి స్వామి సమర్థులు, అమ్మా, అది ఏమిటి? మీ బావిలో నీరు ఉంది కదా అని అన్నారు.
దానికి ఆ ఇల్లాలు, స్వామి, మా బావి పూర్తిగా ఎండిపోయినది అన్నది బాధగా. అది విని శ్రీ స్వామి సమర్థులు తమ అలవాటు ప్రకారం చేతులతో తమ పెద్ద పొట్టను పట్టుకుని గట్టిగా పకపక నవ్వి, అమ్మా, మీ బావిలో కావలసినంత నీరు ఉన్నది, లేదంటావేమిటి టారా, నేను చూపిస్తాను అని ఆమెను బావి దగ్గరకు తీసుకువెళ్ళినారు. ఆమె చూస్తూ ఉండగా పసిపిల్లవాని వలె ఆయన ఆ బావి ప్రక్కనే మూత్ర విసర్జన చేశారు. ఆశ్చర్యంగా చుక్క నీరు లేక అనేక రోజులుగా పూర్తిగా ఎండిపోయిన బావి నుండి నీరు ఉబికి అతివేగంగా పూర్తిగా నిండిపోయినది. ఆ సద్గురువుని దాహం తీర్చుటకు మహాగంగా అక్కడకు వచ్చినదా అన్నట్లాయను. ఆమె అమితమైన సంతోషంతో ఆ నీటిని ముంచి స్వామి సమర్థుల పాదములను కడిగి వారికి త్రాగడానికి నీరు ఇచ్చి పాదాభివందనము చేసి జయఘోషలు చేసినది. స్వామివారు నీరు త్రాగి తమ దారిన తాము వెడలిపోయినారు. మంగళవేడ గ్రామస్తులు ఒకదాని తరువాత ఒకటిగా జరుగుతున్న సంఘటనలను చూచి అమితమైన ఆనందాన్ని పొంది స్వామివారిపై అనన్యమైన భక్తిని పెంచుకుని వారిని సేవించసాగిరి. భక్తులు ఇప్పటికీ ఈ భావిని దర్శిస్తూ ఉంటారు. స్వామివారి లీలలను గురించి తెలుసుకుని పొరుగు గ్రామము నుండి ఒకరోజు ఒక స్త్రీ మధ్యలో అనారోగ్యము చేత చూపుపోయిన తన కుమారుని తీసుకుని వచ్చెను. ఆమె శ్రీ స్వామివారి దగ్గరకు చేరి పాదాభివందనములు చేసి తన కుమారునితో పాదాభివందనములు చేయించి వారి సమీపంలో కూర్చుని, బాబా, వీడు నా కుమారుడు. పూర్వం నేత్రములు బాగా ఉండి చూపు ఉండేది, మధ్యలో అనారోగ్యం చేత చూపుపోయినది. ఎన్నో వైద్యములు చేసినాము గాని ఫలితం కనిపించలేదు. సద్గురుమూర్తి, మీరు కరుణామయులని, బీదల పాలిటి పెన్నిధి అని, భక్త వత్సలులని తెలిసి మీ పాదములను ఆశ్రయించినాను. గురుదేవా, ఈ దీనురాలిని అనుగ్రహించి నా కుమారునికి చూపు కలిగించండి అని ప్రార్థించగా ఆమె కుమారుని దీనావస్థకు స్వామి హృదయం కరిగినది. వారు దగ్గరగా ఉన్న పొదలులోని ఆకులను తెప్పించి వాటిని నలిపి ఆ బాలుని కండ్లకు కట్టుకట్టి ఆమెతో, అమ్మా, 3 రోజులు ఉపవాసం ఉండి తరువాత కట్లు విప్పమని చెప్పాను. ఆమె అలాగే స్వామి తెలిపిన విధంగానే చేయగా వానికి చూపు వచ్చెను. ఇందాక ఆ బంగారపు పాముని మూట కట్టుకుని వస్తే బంగారు పాముగా మారి వారి దారిద్ర్యం తీరిపోయింది అనే కథ అక్కడ గురు చరిత్రలో కూడా ఆ ఆ తమ్మపాదుని తవ్వితే కింద చక్కగా నిధి లభించలా ఆ పేద బ్రాహ్మణ కుటుంబానికి. అట్లా అదొక కథ మనకి సారూప్యంగా అనిపించింది. తర్వాత ఇక్కడ ఈ పిల్లవాడికి చూపు వచ్చే అంశం రీత్యా అక్కడ సచరిత్రలో కూడా ఒక అంశం, అంటే అక్కడ దృష్టి శాంతం పోలేదు కావచ్చు, అయితే కళ్ళు బాగా మంటలు పుట్టి వాచి ఇబ్బంది పడేటువంటి ఒక అతనికి నల్లజీడి గింజ పిక్కలు నూరేసి కళ్ళలో పెట్టి కట్టుకట్టి తర్వాత కట్టు విప్పి ధారగా నీళ్లు పోస్తే అతనికి కళ్ళు చక్కగా ప్రకాశవంతంగా కనపడటం ప్రారంభించాయని ఆ కథ మనం జ్ఞాపకం తెచ్చుకోవచ్చు కదా. దాదాపుగా మహిమలు ఈ దత్తతత్వంలో మహనీయులందరివి కూడా ఒకే రీతిగా అనిపిస్తూ ఉంటున్నాయి. మంగళవేఢ దగ్గరలో ఉన్న అడవులలో శ్రీ స్వామి సమర్థులు ఎక్కువగా తిరుగుతుండేవారు. ఒక మహమ్మదీయుడు భిక్షాటనతో జీవించుచు పిచ్చివానిలాగా తిరుగుతూ ఉండేవాడు. అతను క్రమం తప్పకుండా స్వామిని దర్శించేవాడు మరియు భక్తిగా సేవ చేసేవాడు. గంజాయితో నింపిన చిలుమును తయారు చేసి ఇస్తూ ఉండేవాడు. తాను కూడా జతగా చిలుము పీల్చేవాడు. ఒకనాడు స్వామివాని భక్తికి సంతోషించి తన చేతిని అతని తలపై ఉంచి తీక్షణంగా చూశారు. వెంటనే అతను అతీంద్రియ స్థితికి చేరి సమాధి స్థితిని పొంది బ్రహ్మజ్ఞాని అయినాడు. ఎంత అదృష్టం ఆ మహమ్మదీయుని వరించినది. కొంతకాలం తరువాత ఆ మహమ్మదీయ ఫకీరు సతారా జిల్లాలో కృష్ణానదీ తీరమున స్థిరపడింది.
కొన్ని వేల మంది అతన్ని దర్శనం చేసుకునేవారు. ఆయన ఈ జన సమూహమునకు ఇష్టపడేవారు కారు. ఆయన ఒంటరిగా ఉండుటకు ఇష్టపడేవారు. జనమును తోలివేయుటకు గాను పిచ్చివానిలాగా వారిపై రాళ్లు విసిరేవారు. అయితే అవి సామాన్యంగా ఎవరికీ తగిలేవి కావు. అవి ఎవరికి తగిలితే వారి కోరికలన్నీ పూర్తిగా నెరవేరేవి. వారు అదృష్టవంతులయ్యేవారు. ఆయనను ఔలియా అని పిలిచెడివారు. ఆయన ఎన్నో అద్భుతమైన లీలలను ప్రదర్శించేవారని జనము చెప్పుకునేవారు. ఏ జన్మలోనో అతను చేసిన పుణ్యం వలన శ్రీ స్వామి సమర్థుల దర్శనం సేవ లభించినవి. దాని చేత అతను గొప్ప యోగి అవడమే కాదు, ముక్త సంగుడై శాశ్వత శ్రీ గురు పథమును పొందినాడు. విద్యాసాగర, గురువుకు శిష్యుని యందు, భగవంతునికి భక్తుని యందు అమితమైన ప్రేమ ఉండును. తమ సేవతో భక్తితో ఎవరు భగవంతునకు గురువునకు చేరువగుదురో వారికి లేమి అన్నది ఏమీ ఉండదు. వారు అమితమైన సిద్ధులను పొంది అనంతరము మోక్షమును పొందగలరు. అటువంటి వారిని క్షణమైన గురువు గాని భగవంతుడు గాని వదిలి ఉండలేరు. అట్లాంటి వారిని గురువు భగవంతుడు కూడా క్షణం కూడా వదిలి ఉండలేరు అని. అది అలాంటి భక్తులని. పూర్వము నారాయణుడు దుర్వాసమునికి ఈ విషయమునే తెలిపిరి అని నిత్యానంద యోగీంద్రుడు ఒక్క క్షణం ఆగినాడు. వెంటనే తత్వజిజ్ఞాసి అయిన విద్యాసాగరుడు, గురుదేవ, నారాయణుడు ఎప్పుడు ఎందులకు దుర్వాస మహామునికి ఈ విషయం తెలిపినారో సవివరంగా తెలియచేయవలసింది అని ప్రార్థించినాడు. అంతటా యోగి పుంగవుడు, నాయన, అది మంచి కథ, తెలుపుతాను వినుము అని పురాణ కథను మదిలో తలంచుకొని ఇట్లు చెప్పెను. పూర్వం అంబరీషుడు అను మహారాజు ఉండేవాడు. అతడు మహారాజైన తనదైన మహావైభవాన్ని ఏమాత్రం లక్ష్యం చేయువాడు కాదు. వైభవం తమోద్వారం అన్న వైభవం తమోద్వారం అన్న దృఢాభిప్రాయం ఆయనకు ఉండేది. ఆయన రాజ్యపాలన సాగించుచు అశాశ్వతమైన భోగాలన్నింటినీ త్యజించి అహోరాత్రులు విష్ణు భక్తితో కాలం వెళ్లదీసుకునేవాడు. పరమ భక్త శిఖామణి అయిన మహారాజును ఆదర్శంగా తీసుకుని ఆయన ప్రజలు కూడా భక్తి యోగ పరులై వ్యవహరించుచూ ఉండేటివారు. ఆ మహారాజు ఏ పని చేసినా హరిపరంగానే చేసేడివాడు. హరిభక్తులను చూసినప్పుడల్లా హరిని దర్శించినంతగా ఆనందించడివాడు. అలా ఉండి కూడా ఆయన రాజ్య వ్యవహారాలన్నీ చూసుకుంటూనే ఉండేడివారు. అందుకనే ఆయనకు రాజర్షి అన్న ప్రఖ్యాతి లభించింది. అంబరీషుని భక్తిభావం శ్రీహరికి ఆనందం కలిగించినది. అది కారణంగానే ఆయన అతని రక్షణ భారాన్ని తన చక్రాయుధానికి అప్పగించినారు. అతన్ని తన భక్తులలో శ్రేష్ఠునిగా పరిగణింపసాగాడు. అలా ఉండగా ఓసారి అంబరీషుడు విష్ణు ప్రీత్యర్థం 1 సంవత్సరం పాటు విద్యుక్తంగా ద్వాదశి వ్రతం నిర్వహించడం జరిగింది. ఆ వ్రతాంతాన అనగా 3 రాత్రులు ఉపవసించి 4వ నాడు ఉదయాన ద్వాదశి పారణకు తగిన ఏర్పాట్లు అన్నీ పూర్తి చేసుకున్నాడు. ఆ సమయంలో దూర్వాస మహర్షి అక్కడకు వచ్చాడు. అలా వచ్చిన దూర్వాసుని అంబరీషుడు భక్తిపూర్వకంగా పూజించినాడు. ఆ పూటకు తన ఆతిథ్యాన్ని స్వీకరించవలసిందిగా కోరాడు. దూర్వాసుడు అందుకు అంగీకరించి మాధ్యానిక క్రియలు నిర్వర్తించుకునే నిమిత్తం యమునా నదికి వెళ్ళాడు. అలా వెళ్ళిన వాడు ద్వాదశి ఘడియలు గడిచే సమయానికి కూడా తిరిగి రాలేదు. ద్వాదశి అప్పటికింకా అర్ధముహూర్తం కాలం మాత్రమే ఉంది. ఆ లోపల పారణ చేయకపోతే వ్రతఫలము దక్కదు అని గ్రహించిన అంబరీషుడు వ్రతభంగం కాకుండాను దూర్వాసుని పట్ల అపచారం సలిపినట్లు కాకుండాను ఉండే విధంగా శాస్త్రచోదితమైన జలపారణం చేసి మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంతలో దూర్వాసుడు వచ్చాడు. వచ్చి తన దివ్య దృష్టితో అంబరీషుడు జలపారణం చేయడాన్ని గ్రహించి అది తన పట్ల జరిగిన అపచారంగా భావించాడు. అంతే, ఆ వెంటనే అతిథినైన నన్ను అవమానించిన ఫలం ఇప్పుడే అనుభవించి తీరెదవు అంటూ గర్జించినాడు. తన జటనొకదాన్ని పెరికి
ప్రళయానల సదృశమైన కృత్యను సృజించి వివిధాయుధాలంకృత అయిన దానిని అంబరీషుని మీదకు వదిలినాడు. అది గ్రహించిన సుదర్శనం దూర్వాసుని దురాగ్రహాన్ని వారించి భక్తుడైన అంబరీషును సంరక్షించే నిమిత్తం ప్రచండ వేగంతో వచ్చి ముని సృజించిన కృత్యను సంహరించింది. అంతటితో ఆగక భక్తాపరాధానికి పూనుకున్న దూర్వాసుని మీదకు వెళ్ళింది. దావానలం మాదిరిగా తన మీదకు వస్తున్న చక్రాన్ని చూచి దూర్వాసుడు అమితంగా భయపడిపోయినాడు. దానిని నివారించే శక్తి తనకు లేదని తెలుసుకుని ఆయన ప్రయత్నమంతా విఫలమైపోయింది. ఆ చక్రాయుధం ఆయన్ని అమితంగా పీడింపసాగింది. ఆయనకు మనశ్శాంతి లేకుండా చేసింది. ఆ పరిస్థితిలో దూర్వాసుడు పోయి పోయి బ్రహ్మదేవుని శరణుజొచ్చాడు. తనను పీడించే విష్ణు తేజాన్ని నివారించి తనను కాపాడవలసినదిగా ఆయనను ప్రార్థించినాడు. కాని చతుర్ముఖుడు తనకు ఆ శక్తి లేదు అని తెలిపాడు. ఆ పైన దూర్వాసుడు కైలాసానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న శంకరుని సమీపించి తనను తరుముకు వస్తున్న చక్రాయుధాన్ని వారించవలసిందని, తన భీతిని తొలగించవలసినదని వేడుకున్నాడు. అక్కడ కూడా ఆయనకు రక్షణ లభించలేదు. శంకరుడు కూడా చతుర్ముఖుని మాదిరిగానే తన ఆసక్తతను తెలియపరుచుకున్నాడు. అంతేకాదు, ఆ చక్రాయుధాన్ని మరలించగలవాడు శ్రీమన్నారాయణమూర్తియే అని కూడా తెలియపరిచాడు. శంకరుని పలుకులు విన్న దూర్వాసునకు గత్యంతరం కనిపించలేదు. అందుకనే ఆయన ఆ వెంటనే పరుగు పరుగున వైకుంఠానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఒక భద్రమణి సౌధంలో శ్రీదేవితో ముచ్చటిస్తూ ఉన్న జగన్నాథుని సమీపించి ఆయన పాదాల మీద పడి, తండ్రి, నీ చక్రాయుధ జ్వాల నన్ను భస్మం చేయకుండా చూడవలసింది. నీ భక్తుని పట్ల నేను చేసిన అపచారాన్ని క్షమించి నన్ను రక్షించవలసింది అని ప్రార్థించినాడు. దూర్వాసుని దీనాలాపాలు శ్రీమన్నారాయణునకు జాలి కలిగించాయి. వెంటనే శ్రీ మహావిష్ణువు, మహర్షి, నేను భక్త పరాధీనుడిని. సాధువులైన వారు తమదైన భక్తి భావంతో నన్ను వశీకరించుకుంటారు. పుత్ర మిత్ర కళత్రాదులను గృహారామాది సర్వ సంపదలను త్యజించి నేనే పరమగతి అని నమ్ముకున్న నా భక్తులను నేను క్షణకాలమైనా వదిలి ఉండలేను. వారిని నేను నా హృదయంగా భావిస్తాను. వారు కూడా నన్నే వారి హృదయంగా భావిస్తారు. వారికి నేను నాకు వారుగా ప్రవర్తిస్తూ ఉంటాం. అటువంటి భక్తులకు హాని కలిగించడానికి ప్రయత్నించిన వారు తమ తేజాన్ని కోల్పోయి తీరతారు. ఆ విధమైన తేజోహాని వల్లనే నీవిప్పుడు బాధపడుతున్నావు. నీ బాధను తొలగించే శక్తి నాకు కూడా లేదు. నీవు ఏ భక్తునికైతే అపకారం తలపెట్టావో ఆ భక్తుడు మాత్రమే నీకిప్పుడు అభయమీయడానికి అర్హుడై ఉంటాడు. నీవు అతని శరణు కోరి అతన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవడం ఎంతైనా అవసరం. అలా ఉపదేశించిన శ్రీమన్నారాయణుని వద్ద సెలవు తీసుకుని దూర్వాసుడు ఆ వెంటనే అంబరీషుని సమీపించాడు. ఆయన పాదాల మీద పడ్డాడు. తమ దోషాన్ని క్షమించవలసిందని, తన ప్రాణభీతిని తొలగించమని ప్రార్థించాడు. మహా తపస్శాలి అయిన దూర్వాస మహర్షి తన చరణాలను స్పృశించటం అంబరీషుడు సహించలేకపోయాడు. అందుకనే ఆయన్ని లేవదీశాడు, గౌరవం చూపాడు, ప్రణామం చేశాడు. ఆ వెంటనే చక్రాయుధాన్ని స్తుతిపూర్వకంగా ఇలా ప్రార్థించాడు. ఓ మహోన్నతమైన శక్తి కలిగిన సుదర్శనమా, శరణాగతుడైన మహర్షిని రక్షించడం ధర్మం. అందువలన నీవు శాంతిని వహించుము. ఆ విధముగా భక్త శిరోభూషణుడైన అంబరీషుడు ప్రార్థించగానే విష్ణు చక్రం ఎక్కడిదక్కడే నిలిచిపోయినది. అది గ్రహించిన అంబరీషుడు శ్రీమన్నారాయణుని స్మరించుకుని ఆయనను స్తుతించను. అంబరీషుడు అలా శ్రీహరిని స్తోత్రించగానే సుదర్శన చక్రం అంతర్ధానమైంది. దూర్వాస మహర్షి అంతట శాంతమును పొంది అంబరీషుని ఉద్దేశించి, మహారాజా, శ్రీమన్నారాయణుని అత్యంత భక్తితో సేవించు గొప్ప భక్తులకు ఈ జగత్తులో ఏమీ అసాధ్యం కాదు. నీవు పరమభక్త శిఖామణివి అని భక్తుల పట్ల తనకు కలిగిన అభిప్రాయాన్ని వ్యక్తపరుచుకున్నాడు. ఆ తరువాత అంబరీష మహారాజు చేసిన పూజలందుకొని ఆయన ఆతిథ్యాన్ని పొంది వారిని దీవించి తమ తపోలోకాలకు వెళ్ళిపోయినాడు. కొంచెం కథ మారింది కదా. అసలైతే దూర్వాసుడు శపించటం, ఆ జలాన్ని ఇహ విష్ణుమూర్తి
అంటే ఏమని శపిస్తాడు అంబరీషుణ్ణి? నానా యోనులలో జన్మించదవుగాక అని శపిస్తారు. తన భక్తుడికి అంతటి శాపం ఇయ్యటానికి సహించని విష్ణుమూర్తి ఆ శాప జలాన్ని తన పాదాల మీదనే పోసుకోబట్టే ఆయనకి దశావతారాలు, నానా యోనులలో జన్మించారు కదా. ఈ యొక్క మీనావతారం, కూర్మావతారం, ఇటువంటివన్నీ కూడా అట్లా అట్లా కథాంశం ఇక్కడ కొంతవరకే చెప్పారు. విద్యాసాగర, విన్నావు కదా శ్రీహరి భక్తుల పట్ల వ్యక్తపరిచిన అభిప్రాయాన్ని. అలాగే గురువులు కూడా తమ భక్తుల పట్ల ప్రవర్తించెదరు. నాయన, సద్గురుమూర్తి అయిన ఈ దత్తావతారుడు తమ భక్తులపైన ఇటువంటి అపారమైన ప్రేమ కలిగి వారికి ముముక్షత్వమును ప్రసాదించును. విద్యాసాగర, మంగళవేడాలోని స్వామివారి అనుగ్రహంతో సంతానం కలిగిన దంపతుల కథ వినుము. స్వామివారి భక్తుడైన బసప్ప ఇంటి దగ్గరలో ఒక బీద కుటుంబీకులు ఉండేవారు. వారికి పెండ్లి జరిగి అనేక సంవత్సరములైనది. కాయకష్టం చేసుకుని సంసారం చేసుకునేవారు. ఒకనాడు బసప్పకు తమ బాధను వెల్లడి చేసినారు. బసప్ప వారిని సద్గురువైన స్వామిని ఆశ్రయించమని తెలిపి వారిని స్వామి సన్నిధికి తీసుకొని పోయినాడు. గ్రామం వెలుపల ఒక వటవృక్షం నీడలో స్వామి ఆసీనులై ఉన్నారు. వారిని అనేక మంది భక్తులు సేవించుచున్నారు. కొందరు పాదములను ఒత్తుచున్నారు, కొందరు సంకీర్తనం చేయుచున్నారు, మరి ఒకరు స్వామికి ఆహారం తినిపించుచున్నారు. అట్టి సమయంలో బసప్ప స్వామిని సమీపించి ఆ దంపతులను పరిచయం చేసి వారి దుఃఖమును తెలియచేసెను. ఆ దంపతులు స్వామివారి పాదములను ఆశ్రయించిరి. అంతటా స్వామి సమర్థులు వారి దుఃఖమును పారద్రోలదలిచి, నాయన, శీర్ష చెట్టు యొక్క జిగురులో కొంచెం పంచదార కలుపుకుని ఒక పక్షము రోజులు నీ భార్య చేత తినిపించు, మీ కోరిక తీరుతుంది అని వారిని దీవించిరి. ఆ దంపతులు స్వామివారి ఆజ్ఞను అనుసరించి అలాగే చేసి నిత్యం స్వామిని సేవించుచుండిరి. కొద్ది రోజులకు ఆమె గర్భమును దాల్చి పుత్ర సంతానము పొందెను. ఈ విధంగా స్వామి సమర్థులు తమను దర్శించిన వారి కష్టములను తొలగించి వారి కోరికలను నెరవేర్చి వారిపై తమ కృపను వర్షింపచేసి వారిని ఆనందముగా దీవించి పంపిడివారు. మంగళవేఢలోనే ఒక అతి బీదవాడైన సాలెవాడు కలడు. వాడు ప్రతిదినము స్వామిని దర్శించి సేవించడివాడు. కాని వారిని ఏమీ అడిగేవాడు కాదు. నిస్వార్థ బుద్ధితో ఆ పరమగురువును సేవించడివాడు. వాని భక్తికి సంతసించిన స్వామివారు ఒకనాడు వానికి కలలో కనిపించి, ఓయి, మీ తండ్రి మీ ఇంటిలోని తులసి బృందావనము దగ్గర ధనమును పాతిబెట్టినాడు. దానిని నీవు తీసుకుని దారిద్ర్యాన్ని నిర్మూలనం చేసుకుని సుఖముగా జీవించమని తెలిపి అంతర్ధానమైరు. తెల్లవారి ఆ సాలెవాడు నిద్రలేచి స్వామివారి ఆదేశం ప్రకారం తులసీ బృందావనం దగ్గర త్రవ్వగా దానిలో వాని తండ్రి దాచిన ఆభరణములు కొంత ధనము దొరికినది. దానితో అతను వ్యాపారం చేసి తన దారిద్ర్యాన్ని నిర్మూలనం చేసుకుని దాన ధర్మములతో జీవించుచు స్వామిని సేవించుచుండెను. ఈ విధముగా స్వామి సమర్థుల వారి కృపచేత ఆయన దారిద్ర్యం మటుమాయమాయను. విద్యాసాగర, ఈ విధముగా శ్రీ స్వామి సమర్థులు వారి దివ్య తత్వమును భక్తులపైన వారి అపారమైన కరుణను తెలియచేసిరి. అవతార పురుషుడైన స్వామి వారి అనంతమైన లీలలలో ఇవి మచ్చు తునకలు మాత్రమే. రామకృష్ణ హరి ముకుంద మురారి పాండురంగ 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 హరి. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 16వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం స్వామి సమర్థాయ నమః. స్వస్తి.